కథాస్రవంతి. చింకి చొక్క కథ. రచయితలు శివరాజు, అంగర వెంకట శివప్రసాదరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శివరాజు అసలు పేరు ఎళ్ళాయి వెంకట సత్యనూకరాజు. జననం జనవరి 1948, మరణం ఏప్రిల్ 2018. హైస్కూల్ చదువు తర్వాత ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా బీకాం, ఎంకాం చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగ ధర్మాన్ని పాటించారు. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పుట్టి సరదాగా కథలు రాయడం మొదలుపెట్టి తనకు తెలియకుండానే గొప్ప కథలు రాశారు. ఆయన కథలన్నీ అతని జీవితంలోంచి ఊరి బయటకొచ్చినవే, ఆలోచింపదగ్గవే. కొన్ని కథలు శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు ఆంధ్రభూమి దినపత్రికలో నిర్వహించిన నేటి కథలు శీర్షికలో చోటు చేసుకున్నాయి. మరికొన్ని కథలు వివిధ వార మాస పత్రికలలో ప్రచురణ జరిగింది. శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు విశాఖపట్నంలో 1949 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నారాయణరావు గారు, శాంతమ్మ గారు. వీరు కోరమాండల్ ఫెర్టిలైజర్స్లో 31 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. గాయత్రి కాలేజీలో 13 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. వీరి మొదటి కథ నన్ను క్షమించవు 1969 సంవత్సరంలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. 150 కథలకు పైగా రాశారు. అనేక పత్రికలలో వచ్చేయి. స్వాతి సపరవార పత్రిక మరియు ఇతర పత్రికలలో బహుమతులు గెలుచుకున్నారు. శివరాజ్ గారు అంగర వెంకట శివప్రసాదరావు గారు ప్రాణమిత్రుడు. సత్యరాజు తురాయి చెట్టు కింద మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి కూర్చుని ఎండలో ఆకుల మచ్చల్ని లెక్క పెడుతున్న సత్యరాజుకి ఆ పిలుపు వినిపించలేదు. మరొక నిమిషం తర్వాత మళ్ళీ సత్యరాజు. ఈసారి సత్యరాజు తల ఎత్తి చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. ఎండ తీవ్రత హెచ్చుగా ఉంది. తల ఎత్తి మీదకి చూశాడు. సత్యరాజుకి పైనెవరూ కనిపించలేదు. మరోమారు దిక్కలు చూశాడు. లేరు, ఎవరూ లేరు. తనొక్కడే ఉన్నాడక్కడ. స్కూల్ వదిలిపెట్టి అరగంట అయింది. ఎండ వేడికి సత్యరాజుకి జ్వరం పుట్టుకొచ్చింది. సత్యరాజు! మళ్ళీ అదే పిలుపు. ఈసారి సత్యరాజు తల ఎత్తలేదు. సత్యరాజుకి తెలుసు ఆ పిలిచేదెవరో. మౌనంగా ఊరుకున్నాడు. సత్యరాజు, మీరు రాజులా? కాదు, సత్యరాజు సమాధానం పైకే అన్నాడు. మరి మీదే కులం? గుడిసె కులం. అదేమిటి? అదంతే, మా అమ్మ చెప్పింది. నాకు తెలవలేదు. నీకేటి నాకేటి, మన్ని పుట్టించినోడికి కూడా తెలవదంటుంది మా అమ్మ. కారుల్లో తిరిగి బంగ్లాల్లో బతికో వాళ్ళదో కూలంట, గుడిసెల్లో బతుకుతూ గంజినీళ్ళకు కూడా నోసుకొని మాదో కూలంట, అటుకి ఇటుకి చెందన వాళ్ళదో కూలంట. ఇదంతా మా అమ్మే చెప్పింది. నాకేటి తెలదు. మీ అమ్మ చదువుకుందా? మా అమ్మకి ఓనమాలు కూడా రావంట. మరి ఇవన్నీ ఎట్లా తెలుసు? చదువుకున్నోళ్ళకి ఇవన్నీ తెలియవంటుంది. చదువులో ఇవన్నీ చెప్పరంట. మరి నిన్నెందుకు చదివిస్తోంది? చదువుకుంటే మా రాజులో బతకచ్చంట. చదువుకుంటే నీ కులం మారుద్దా? తెలదు, నాకేటి తెలదు. నన్ను నిసగించు మాకు. మనసుకు మరి సమాధానం చెప్పలేక విసుక్కున్నాడు సత్యరాజు. ఏట్రా, బడొగ్గిగానే ఇంటికి వెళ్ళిపోరాక ఏడ తిరుగుతుండవు? ఓరి సత్తిగా, ఏట్రా ముంగినా కూక్కున్నావు? వెళ్ళి ముఖం కడక్కరా, సర్ది కూడా ఎడతాను. ఇదిగో బేగిరా, ఇగురు చేశానురా నీకిష్టమని. నాకొద్దు. సందుకు పెట్టి మీద కూర్చుని మోకాళ్ల మీద మోచేతులు ఆంచి అరచేతుల్లో చెంపలు ఇరికించి నేల చూపులు చూస్తూ అన్నాడు. ఏట్రా, ఏటైనాది? పంతులో రేటని అన్నాడా? చెప్పు. ఏటి నేదు. మొహం గోడవైపు తిప్పుకున్నాడు. బేగి రారా, ఇగురు చల్లారిపోతున్నది. నాకేటొద్దు, నేను అన్నం తిన్ను. ఏటి కావాలో చెప్పు. తెలుగు పుస్తకం ఊళ్ళోకి వచ్చిందని అయ్యోరు చెప్పినరు. పైసలుంటే ఇయ్యి, తెచ్చుకుంటాను. నా కాడాడుండేరా, చెప్తే వినిపించుకోవు. మరైతే బడికి వెళ్ళను. ఏట్రోయ్, పుస్తకం లేకపోతే బళ్ళోకి రానివ్వరేట్రా? మరేటి చదవమంటావే?
ఇన్ని పుస్తకాలు ఉంటాయంటే అసలు చదివే చెప్పించకపోదును. ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటావని బాగుపడతావని అనుకున్నాను నాను. ఇలాగైతే నాన్న చదివించలేను రా సత్తి. పోన్లేరా ఆనకు చూద్దాం గాని నా బాబువి మంచోడివి వన్నం తినరా, నేకుంటే నీరసం వెళ్ళిపోస్తాదిరా అంటూ సిల్వర్ గిన్నెలో అన్నం ఇగురు వేసి తీసుకొచ్చింది. సత్యరాజ్కి ఇగురు చూడగానే ఆకలి పుట్టుకొచ్చింది. నోరు ఊరింది. వెంటనే కింద కూర్చున్నాడు. నా బాబే సగ్గా రేపు వినాయక చవితి, రేపు బేగి నేసి తలంటోసుకొని సిల్క్ సొక్క వేసుకుందు గాని. మరోరే రేపు నీ పుట్టినరోజురా సత్తిగా సంబరంగా చెబుతూ నుదుటి మీద చిందరబందరగా పడ్డ వెంట్రుకల్ని పైకి ఎగదోసింది. సొక్కాకి డబ్బులు ఆడవే చేతిలోకి అన్నం ముద్ద తీసుకుంటూ అడిగాడు సత్యరాజు. పోగు చేశానురా అంటూ నాలిక ఖర్చుకుంది. అత్తెరి డబ్బులనేమంటూ బొంకావు? చేతిలోకి తీసిన ముద్ద గిన్నెలో పడేసి లేచి సందుకు పెట్టెక్కి కూర్చున్నాడు. నీకోసమేరా, రేపు నీ పుట్టినరోజురా, చూడు ఈ సొక్క ఎట్లా సిరిగిపోనాదో. పోయినేడు అప్పలాచారి గారు పెదబాబు పాత సొక్క సోడాగుండే సుతికి నీ పుట్టినరోజు నాడు వేసినానరా. అయ్యాల నేను చూస్తే నా కళ్ళంట నీళ్లు తిరిగినాయి. మంచి సొక్క కొనలేకపోయానే అని కళ్ళలోంచి కారుతున్న కన్నీరు అద్దుకుంది. నాకీ పాలి సొక్క వద్దునేవే, పుస్తకం కొనుక్కుంటానే. పర్నేదే ఈ సొక్కకేమే దరిజాగా ఉన్నది, కూసింత సిరిగింది అంతే గదేంటి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. సొక్క లేదని కాదు, పుస్తకం కొనుక్కోవచ్చు కదా అని. మా అమ్మ చాలా మంచమ్మ, బేగి వన్న ఎట్టివే మళ్ళీ లేకపోతే పుస్తకాలు అయిపోతాయి. ఏమీ అనలేక అసహాయంగా ఉండిపోయింది రావులమ్మ. అన్నం పెద్ద పెద్ద ముద్దలుగా చేసి ఆబగా తింటున్నాడు సత్యరాజు. ఆకలితో కాదు, ఆతృతతో. అసలు అన్నం తినకుండానే పోదాం అనుకున్నాడు. కానీ అన్నం తినకపోతే అమ్మ డబ్బులు ఇవ్వదని తెలుసు. చెయ్యి సొక్కాకి తుడుచుకుంటూ, అమ్మా బేగి డబ్బులు ఇయ్యే, పుస్తకం కొనుక్కెళ్ళి పోస్తానే, బేగి వచ్చేస్తానే అన్నాడు. రావులమ్మ చీర చెంగును దాచిన చిల్లర సత్యరాజు చేతిలో పోసింది. ఆత్రంగా లెక్క చూశాడు సత్యరాజు. రూపాయిన్నరే ఉందే, నా కాడ అంతే ఉంది, ఏడ్స్ చేసుకుంటావు చేసుకో. సత్యరాజుకి ఆమె మాటల్లోని అర్థం తెలిసింది. కానీ ఆ మాటల వెనక బాధ తెలియలేదు. సత్యరాజు బుర్రలో మిగిలిన డబ్బులు ఎలా సంపాదించడమా అన్న ఆలోచన తిరుగుతోంది. సత్యరాజు 5వ క్లాస్ చదువుతున్నాడు. సత్యరాజు మీద రావులమ్మ గంపెడాసి పెట్టుకుంది. రావులమ్మ మొగుడు సింహాచలం పట్నంలో రిక్షా లాగేవాడు. పట్నంలో సిటీ బస్సులు ఎక్కువైపోయాయి, కార్లు ఎక్కువైపోయాయి, లారీలు ఎక్కువైపోయాయి, జనం ఎక్కువైపోయారు. కానీ రోడ్లు సన్నమైపోయాయి. మెయిన్ రోడ్డు గోచిగుడ్డలా సన్నగా పొడుగ్గా తయారైంది. సూర్యనారాయణ బిల్డింగ్స్ దగ్గర రోడ్డు మరీ సన్నమైపోయింది. రోడ్డు ఇన్స్పెక్టర్లు సూర్యనారాయణ బిల్డింగ్స్ 10 అడుగులు కుట్టేయాలన్నారు. సూర్యనారాయణకి ఆ బిల్డింగ్స్లోని ఓ సినిమా హాల్ కూడా ఉంది. మంచి సెంటరు, 4-5 బట్టల దుకాణాలున్నాయి. 10 అడుగులు ముక్కపోతే మిగిలేది చెప్పేనని సూర్యనారాయణకి తెలుసు. సూర్యనారాయణ కాగితాలు అటు ఇటు కదిలాయి. మరి వాటిని కదలనివ్వకుండా సూర్యనారాయణ దొంతి పెట్టేశాడు. దొంతి కింద కాగితాలు చెత్తబుట్టలోకి, కాగితాల మీద దొంతి ఇన్స్పెక్టర్ల పొట్టల్లోకి వెళ్ళిపోయాయి. సూర్యనారాయణ బిల్డింగ్స్లో 10 అడుగులు కాదు కదా, 10వ వంతు ముక్కైనా మున్సిపాలిటీ చెత్తలారీలు ఎత్తుకుపోలేదు. అల్లదిగో అక్కడే మరీ గోచి ముక్క సన్నమైపోయింది. అది మరీ బిజీ సెంటరు. ఆ బిజీ సెంటర్లోనే సింహాచలం రిక్షా పక్కనున్న రుబ్బురోల ఆడమనిషికి తగలకుండా పక్కకి తప్పించి 10వ నెంబర్ బస్సు కిందకి పోనిచ్చేశాడు. వాడు పోనివ్వలేదు. ఆ ఆడమనిషి మోచెయ్యి తగిలే రిక్షా పక్కకెళ్ళిపోయింది. అలా జరిగిందని చెప్పడానికి మరి సింహాచలం లేడు. 10వ నెంబర్ బస్సు కింద చిక్కటి కల్తీ లేని ఎర్రని రక్తంలో మునిగి తేలుతున్న సింహాచలం రావులమ్మకి అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. తన కొడుకు తన సింహాచలంలో రిక్షా లాక్కూడదని, పెద్దగా చదువుకుని లక్షణంగా ఆఫీసులో కాగితాల మీద రాసుకుంటూ కూకోవాలని కలలకంటుంది రావులమ్మ. రావులమ్మ కలలు పండించాలనే ఉద్దేశంతో కాకపోయినా సత్యరాజు చదువుకోవాలనే ఉద్దేశంతో శ్రద్ధగా బడికెళ్తున్నాడు. అంతవరకు సెకండ్ హ్యాండ్ పుస్తకాల మీదే నెట్టుకొచ్చాడు. కానీ ఈ ఏడు తెలుగు పుస్తకం మార్చేశారు. ఆ పుస్తకాలు షాపుల్లో తప్ప మరెక్కడా దొరకవు. సత్యరాజు లాంటి సెకండ్ హ్యాండ్ బతుకులు ఎన్నో ఉంటాయన్న విషయం పాపం ఆ పుస్తకాన్ని మార్చేసిన పెద్ద మనుషులకు తెలియకపోవచ్చు. చదువుకోవాలని ఆశపడే సత్యరాజుని పుస్తకం లేకపోతే క్లాసుకి రావద్దనే పంతులు గారికి కూడా తెలిసి రాలేదు సత్యరాజు లాంటి వాళ్ళ బతుకు.
సత్యరాజుకి నిజంగా నిన్న మొన్నటి వరకు తను తొడుక్కున్న చింకి చొక్కా మీద చెప్పలేని కోపం ఉండేది. ఎలాగైనా మరో కొత్త చొక్కా కొనుక్కోవాలనే కోరిక కూడా ఉండేది. దగ్గరలో తన పుట్టినరోజు ఉందన్న విషయం కూడా తెలుసు. అమ్మ చొక్కా కొంటుందేమో అన్న ఆశ కూడా ఉంది. చెట్టు మీద పిట్టల్ని ఉత్త చేత్తో ఎగరగొట్టేసినట్లు సత్యరాజు కోరిక, ఆశ, కోపం అన్నీ పుస్తకం లేకపోతే క్లాసుకి రావద్దన్న పంతులు గారి మాటతో ఎగిరిపోయాయి. తెల్లారితే వినాయక చవితిని చెప్పడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మార్కెట్ ముందు మట్టి ముద్దల్ని పిసుకుతూ వినాయకుడి బొమ్మ అచ్చుల్లో ఆ మట్టి ముద్ద పెట్టి బొమ్మలు తయారు చేస్తున్న మనుషుల్ని చూస్తే చాలు. ఆ బొమ్మల్ని చూస్తే రేపు పండగన్న విషయం కన్నా అవి ఇంటింటా పట్టుకెళ్లి అమ్మితే తనకు డబ్బులు ఇస్తారన్న విషయం గుర్తుకొచ్చింది సత్యరాజుకి. ఆలోచన వచ్చింది తడుగా ఓ మనిషితో మాట్లాడి పీట మీదకి ఓ 25 బొమ్మలు ఎత్తుకుని బయలుదేరాడు సత్యరాజు. సత్యరాజు మొహం తెలియకపోయినా ఆ బొమ్మలవాడు అమ్మమ్మని ఇచ్చాడు. సత్యరాజు ఒకవేళ ఆ బొమ్మలు పట్టుకుని పోయి అమ్మి డబ్బు తీసుకురాకపోతేనో, కమిషన్ కాక మొత్తం అంతా పట్టుకుపోతేనో? ఇలాంటి ఆలోచన సత్యరాజుకి కానీ ఆ బొమ్మల మనిషికి కానీ రాలేదు. రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే కులం వాళ్ళు. గంజికి కూడా మొహం వాచే కులం వాళ్ళు. ఒకవేళ సత్యరాజు అలాంటి చెడ్డ పని చేసినా అతని చింకి చొక్కా అతనికి ఎదురు సాక్ష్యం చెబుతుంది. మనిషి మీద మనిషికి నమ్మకం ఆ కులంలోనే ఉంది. అందుకే వాళ్ళ గంజినీళ్లు కూడా లేవు. రోడ్లన్నీ చీకటితో నిండిపోయే వరకు తిరిగి తిరిగి కాళ్ళు ఈడ్చుకుంటూ మార్కెట్ దగ్గరికి వచ్చాడు సత్యరాజు. బొమ్మల మీద మొత్తం అంతా బొమ్మల ఆసామి చేతిలో పోశాడు. తనకు రావాల్సిన కమిషన్ తీసుకున్నాడు. కానీ సత్యరాజు మొహంలో చిరునవ్వు వెలగలేదు, దుఃఖం ఆగలేదు. రేపు చీకటితోటే మా ఇంటికి వచ్చి బొమ్మలు తీసుకెళ్ళు, అల్లా సందులో తొగర చెట్టు కాడే మా ఇల్లు అని చెప్పి వెళ్ళిపోయాడు బొమ్మలవాడు. సత్యరాజు ఇంటి ముఖం పట్టాడు. రావులమ్మ బెంబేలు పడిపోతూ గుడిసెలోంచి బయటికి మరలా గుడిసెలోకి ఓ 100 సార్లు తిరిగి ఉంటుంది. సత్తిగాడు డబ్బులు సాలవంటూ వెళ్ళిపోనాడు, మళ్ళీ రానేదు, ఏడకెళ్ళాడో ఏటో అనుకుంటూ గుమ్మంలోనే నిల్చుంది రావులమ్మ. దూరంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న కొడుకుని చూసేసరికి రావులమ్మకి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. సత్యరాజుకి ఆ రాత్రి నిద్రపట్టలేదు. గోనెపట్టా మీద పడుకుంటే చికాకనిపించింది. అసలు ఈ నిద్రపోవడం ఎందుకనిపించింది? అసలు ఈ రాత్రి ఎందుకనిపించింది? మరో నిమిషంలో తెల్లారిపోకూడదా అనిపించింది. రేపు పండగ పెట్టుకుని బొమ్మలు కొనుక్కోకుండా ఈ మనుషులు పడుకుంటారే అనిపించింది. ఏమనిపించినా సత్యరాజుకి రేపు తెల్లారాక బొమ్మలు అమ్ముకోవడం తప్ప మరే మార్గం కనిపించలేదు. తెల్లారితే కాకుల గోల వినిపిస్తుంది. ఓ కాకి అరిచింది, "ష్! పడుకో, అర్ధరాత్రి నీ గోల ఏమిటి?" మరో కాకి కసిరింది. సత్యరాజుకి చిన్న కునుకు పట్టిందని అనుకున్నాడు. మళ్ళీ తెలివొచ్చేసింది. పక్కింటి కోడి అరిచింది. బాగా తెల్లారిపోయింది అనుకున్నాడు. ఎందుకంటే అది ఎప్పుడూ పట్టపగలే అరుస్తుంది. రావులమ్మ ఇంకా పడుకునే ఉంది. సత్యరాజు మెల్లగా లేచి బయటపడ్డాడు. రోడ్డు మీద దారి పొడుగునా మున్సిపాలిటీ ఎలక్ట్రిక్ స్తంభాలున్నాయి. ఎందుకు? చీకట్లో లారీలు వాటిని గుద్దుకోవడానికి. వాటికి బల్బులున్నాయి, కానీ వెలగడం లేదు. రాత్రి 10 దాటితే ఆర్పేస్తారు. గుడ్డి చంద్రుడు కునుకుతున్నాడు. నైట్ డ్యూటీ సరిగ్గా చేయలేని చచ్చు దద్దమ్మల. సత్యరాజుకి ఆ చీకట్లో మార్కెట్ వరకు వెళ్లడం మహా కష్టమైంది. అక్కడి నుంచి ఎదురుగా కనిపించే సందులోకి నెమ్మదిగా నడిచాడు. నిజానికి సత్యరాజుకి తొగర చెట్టు ఏదో తెలియదు. రాత్రి వాడు అలాగంటే బుర్ర ఊపేశాడు. కానీ ఇప్పుడు ఆ చీకట్లో తొగర చెట్టు కనుక్కోవడం ఎలా అనే ప్రశ్న ఎదురైంది. ప్రశ్నకి జవాబు తట్టేలోగానే సత్యరాజు సందులోకి వెళ్లి ఓ చెట్టు దగ్గర తలుపు తట్టాడు. బొమ్మలాసామి ఆవులిస్తూ లేచి ఈ పిచ్చిమాలోకాన్ని చూసి 4 తిట్టి పీట నెత్తిన పెట్టి పోమన్నాడు. తిడితే తిట్టాళ్లే, పీట నెత్తిన పెట్టాడుగా అనుకుంటూ బయటపడ్డాడు సత్యరాజు. రాత్రి అమ్మిన వీధులు కాక మరో వీధుల్లో తిరుగుతూ బొమ్మలు అమ్మాడు. సత్యరాజు ఒక్కడే రోడ్ల మీద పిచ్చి కుక్కలా అరుస్తూ తిరిగాడు. కురుకుతున్న గుడ్డి చంద్రుడు గుబురుగా ఉన్న మేఘాల మధ్యకి వెళ్ళిపోయాడు. చిక్కటి చలిగాలి వీచింది ఒక్కసారి. సత్యరాజు చింకి చొక్కా గాలికి రెపరెపలాడింది. చిన్న తుంపర మొదలైంది. వాన పెద్దదవుతుందేమో అని భయం వేసి పక్కనే ఉన్న గట్టెక్కిశాడు సత్యరాజు. అక్కడ కూడా సత్యరాజుకు పూర్తిగా నిలవ నిడలేకపోయింది. మరో గుమ్మం మీదకి వెళదామంటే వాన చాలా ఎక్కువైపోయింది. బొమ్మలు తడిసి ముద్దయిపోతే మన్నే మిగులుతుంది. సత్యరాజు గబుక్కన తన చింకి చొక్కా విప్పి బొమ్మల మీద కప్పాడు. దీనంగా ఆకాశం వైపు చూశాడు. దేవుడు కనిపిస్తాడేమో అని కాదు, మబ్బులు చెదిరిపోతున్నాయేమో అని. చొక్కా కింద ఉన్న బొమ్మదేవుడు కనికరించి వాన ఆపలేదు. వాన పడుతూనే ఉంది. చలిగాలి కొడుతూనే ఉంది. సత్యరాజుకి వెన్నెముకలో ఏదో పాకినట్లు అనిపించింది. చలి,
గడగడ వణికాడు సత్యరాజు. మరో 10 నిమిషాల్లో వాన ఆగింది. ఎవరూ ఆపలేదు, అదే ఆగింది. భర్త పోయాడని ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్లన్నీ కారిపోయిన వెధవముండ మొహంలా ఉంది ఆకాశం. పరామర్శకొచ్చి నీరు కారిపోయిన మనిషిలా ఉన్నాడు చంద్రుడు. సత్యరాజు తడిచొక్కా వేసుకుని పీట నెత్తిన పెట్టుకుని మళ్లీ బయలుదేరాడు. ఆ బయలుదేరడం తిరిగి తిరిగి కాళ్ళరిగి పీట మీద మట్టి దేవుళ్ళు తరిగి తరిగి మార్కెట్ వైపు నడిచాడు సత్యరాజు. సత్యరాజుకి నీరసంగా లేదు, నిద్రలేక కళ్ళు వాచి ఉన్నా బాధ అనిపించలేదు. కాళ్లలో నొప్పిగా లేదు, చొక్కా తడిసి ముద్దయినా చలి వేయడం లేదు. ఆనందంగా ఉంది తనకు కావలసిన డబ్బులు దొరికినందుకు. సత్యరాజు తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. డబ్బులన్నీ పోగు చేసి మరోమారు లెక్క పెట్టుకున్నాడు. 3 ఉంది, చాలు. పుస్తకం కొనడానికి ఆ డబ్బులు చాలు. తనకీ కొత్త తెలుగు పుస్తకం వస్తుంది. పంతులు గారు తననీ క్లాసుకు రాణిస్తారన్న ఆనందం అతన్ని ఉరకలు వేయిస్తోంది. పుస్తకాల షాపు వైపు వేగంగా నడుస్తున్నాడు. షాపు దగ్గరికి వచ్చేసింది. షాపు గుమ్మంలోనే ఆగిపోయాడు. షాపులో జనం ఎక్కువగానే ఉన్నారు. షాపులో ఎదురుగా వేలాడదీసిన బల్ల మీద అక్షరాలు సత్యరాజుని చూసి గర్వంగా నవ్వినట్టు అనిపించింది. మరోమారు ఆ ముత్యాల సరాలు చదివాడు సత్యరాజు బయటికే. చింకి చొక్కతోనైనా గడుపుకుని మంచి పుస్తకం దొరికితే కొనడం మానకు. మరోమారు చదివాడు సత్యరాజు. తరువాత తన చింకి చొక్కా వైపు చూసుకున్నాడు. అప్పటికే అది ఎండకి అక్కడక్కడ కాస్త ఎండింది. కానీ మట్టి దేవుళ్ళ మట్టి అంటుకుంది. సత్యరాజు మరోమారు జేబులో డబ్బులు చూసుకుని మెల్లగా షాపులోకి అడుగుపెట్టాడు. జనం ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరినీ బిత్తరపోయి చూస్తున్న సత్యరాజు, ఎవడ్రా వెధవా, పో బయటికి, దొంగ రాస్కెల్ అన్న కేకకి బెదిరిపోయాడు. కానీ చెదిరిపోలేదు. మరేనండి 5వ తరగతి తెలుగు. సత్యరాజు మాట పూర్తి కాలేదు. కానిద్దామనుకున్నాడు, కానీ షాపు వాడు కానివ్వలేదు. చూశారా దొంగ వెధవా ఎంత ఎత్తు వేశాడో. మనం చూస్తే ఏదో పుస్తకం ఉందా అని అడుగుతారు, లేకపోతే ఎవరి చేవో కొట్టేసి చక్కపోతారు దొంగ వెధవలు. వీళ్ళ నుంచేనండి దేశం పాడైపోతుంది కస్టమర్తో అని. పో వెధవా, బయటికి పో, మెడపట్టి గంటమంటావా అని ఉరిమాడు సత్యరాజు మీద. సత్యరాజు మెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ గుమ్మం బయటికి వచ్చి మరీ బెరుగ్గా మొహం పెట్టి నిల్చున్నాడు. అంతలో అక్కడికి ఒక పెద్ద పడవలాంటి కారు వచ్చి ఆగింది. కారులోంచి 9 ఏళ్ల కుర్రాడు అప్పుడే గాలి ఊదిన బంతిలా బయటికి గెంతాడు. ఆ కుర్రాడేసుకున్న సిల్క్ చొక్క గాలికి రెపరెపలాడింది. మొహం మీద ముంగుర్లు దోబూచులాడాయి. కుర్రాడేసుకున్న బూట్లకి అద్దాలు అమర్చారేమో అనుకున్నాడు సత్యరాజు. అవి నిగనిగ మెరుస్తున్నాయి. పొట్టి గళ్ళనికరు తెల్లటి తొడల్ని కావలించుకునుంది. ఆ కుర్రాడి మాటలో వీణమెటితే వినిపించే మాధుర్యం ఉంది. ఏం కావాలి బాబూ? దొంగ వీణ శృతి మార్చింది. 5వ క్లాస్ పుస్తకం ఉందా? మాధుర్యం ఉట్టిపడింది. సత్యరాజు బయట నిలబడి చూస్తూనే ఉన్నాడు. ఉంది బాబూ, ఇదిగో. దొంగ వీణ గొంతు బొంగిరిపోయింది. ఇక్కడ చిరిగిపోయింది, మరొకటివ్వండి. మళ్ళీ దొరబాబు, మరి కాపీలు లేవు బాబు, ఊళ్ళో కూడా ఎక్కడా లేవు. ఓ పావలా తగ్గించి 3 రూపాయలే ఇవ్వండి. వద్దు, చిరిగిపోయింది, నాకొద్దు, పై ఊరు నుంచి తెప్పించుకుంటాను. దొరబాబు పుస్తకం అక్కడ పడేసి కారులోకి తుర్రున పారిపోయాడు. కారు కదిలిపోయింది మెత్తగా. షాపులో జనం పలచబడ్డారు. మరో 10 నిమిషాల్లో జనం పూర్తిగా వెళ్ళిపోయారు. కానీ సత్యరాజు కదలలేదు. షాపువాడు సత్యరాజు వైపు చూశాడు. సత్యరాజు షాపువాడిని చూశాడు. పుస్తకం కావాలా? గొంతులో అర్థింపు లేదు. పుస్తకం కావాలా? గొంతులో అర్థింపు లేదు, ఆప్యాయత లేదు, అధికారం ఉంది, అహంకారం ఉంది. కావాలన్నట్లు బుర్ర ఊపాడు సత్యరాజు. కానీ ముందుకు కదలలేదు. కదిలితే ఎక్కడ తన్నుతాడో అని భయం. డబ్బులు తెచ్చావా? తెచ్చానన్నట్టు తల ఊపాడు సత్యరాజు. తీసుకో. ఏది? 3 పావలా. పావలా ఒత్తి పలుకుతూ అన్నాడు షాపువాడు. సత్యరాజు డబ్బులు ఇచ్చేసి చిరిగిపోయిన పుస్తకం తీసుకుని ఆనందంగా ఓ మారు ఎదురుగా ఉన్న గోడ వైపు చూశాడు. అక్కడ వేలాడగట్టిన బోర్డు గాలికి ఊగింది. అదే గాలి సత్యరాజు చింకి చొక్కాని కూడా ఊపింది. మీరింతవరకు చింకి చొక్కా కథ విన్నారు. రచయితలు శివరాజు, అంగర వెంకట శివప్రసాదరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. తారామాస్టారి కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1973 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి